సంస్కరణవాది, మహిళా పక్షపాతి, దళితులకు దైవంతో సమానం. ఆ మహనీయుడి జయంతిని జరుపుకోవడమే కాకుండా ఆయన నిర్దేశించిన మార్గంలో ఆయన చూపించిన మార్గంలో మనం పయనిస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి కూడా అందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా కొనియాడబడమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని అందించారు. ప్రపంచ దేశాల్లోకెల్లా అన్ని దేశాల కంటే గొప్ప రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. ఆ భారతదేశ రాజ్యాంగంలో ప్రతి వర్గం యొక్క, ప్రతి పౌరుని యొక్క, ప్రతి ప్రాంతం యొక్క, ప్రతి మతం యొక్క, ప్రతి కులం యొక్క హక్కులు కాపాడబడే విధంగా రాజ్యాంగంలో అనేక విషయాలను పొందుపరచడం జరిగింది. అనేక శతాబ్దాలుగా అణిచివేతకు గురై, సామాజిక వెనుకబాటుతనానికి గురై, అంటరాని తనముతో అవమానాలను భరిస్తూ కటిక దరిద్రంలో జీవిస్తున్న దళిత సమాజమంతా కూడా మేల్కోవాలి, వాళ్ళు కూడా ఈ సమాజంలో మనుషులమే అని గొప్పగా భావించి జీవించే ఒక చక్కటి అవకాశం కల్పించాలని ఆలోచించి రాజ్యాంగంలో దళిత వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. దళిత వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ల పుణ్యమా అని విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు కల్పించిన రిజర్వేషన్ల పుణ్యమా అని ఇవాళ అనేక మంది నాలాంటి వాళ్ళందరూ చదువుకొని ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఇవాళ మీ ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడే ఒక అవకాశం వచ్చిందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన శిక్ష అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనం ఎవరం కూడా మన మూలాలను మర్చిపోవద్దు. ఏ గుడిసెల నుంచి వచ్చామో, ఏ పల్లెటూరు నుంచి వచ్చామో, ఏ తండా నుంచి వచ్చామో ఆ మూలాలను మర్చిపోవద్దు. ఆ వర్గాలకు సంబంధించిన పేద ప్రజలకు నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేయాలి. 100% మనం జయప్రదం కాకపోవచ్చు, కానీ ఉన్నంతలో అయినా కొంతమేరకైనా నీతిగా, నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేయాలి, న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. అదే అంబేద్కర్ గారు కోరుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, రాజ్యాంగం పైన దాడి జరుగుతున్నది, అంబేద్కర్ పైన దాడి జరుగుతున్నది, రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతున్నది. దీన్ని మనం అందరం కూడా సమైక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్రం వచ్చిన దాదాపు 79-80 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది. భారతదేశంలో సమాజంలో అసమానతలు ఉన్నాయి. భారతదేశంలో సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, విద్యాపరమైన అసమానతలు, రాజకీయ అసమానతలు, అనేక రకాలైన అసమానతలు ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఉన్నాయి. అంటరానితనం ఉన్నది, అవమానాలు కూడా ఉన్నాయి. ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఎవరైతే అంటరానితనాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే అవమానాలకు గురవుతున్నారో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించారు. కానీ ఈనాటికి కూడా దేశంలో అంటరానితనం ఉన్నది. ఈనాటికి కూడా దేశంలో చిన్న కులాలు, నిమ్న కులాలు, దళిత కులాలు అవమానాలు భరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్లను ఎత్తివేయాలనే కుట్ర జరుగుతున్నది. పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దళితుల ఉద్యోగాలను తీసేస్తున్నది. అదేవిధంగా నిన్న మొన్న ఒక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పులో దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ లేదు అని తీర్పు ఇచ్చారు. కానీ నేను సుప్రీంకోర్టును సవినయంగా వినమ్రంగా కోరుతున్నాను, మీ తీర్పును పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కులము పుట్టుకతోనే వస్తుంది, మతం మధ్యనే వస్తుంది. రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది, మనం ఏ మతమైనా స్వేచ్ఛగా ఎంచుకోవటానికి ప్రాక్టీస్ చేయడానికి మనకు అవకాశం ఉన్నది. కులం అనేది బై యాక్సిడెంట్, మనం ఏ కులంలో పుడతామో మనకు తెలిసి పుట్టాం. యాక్సిడెంటల్ గా ఆ కులంలో మనం పుడతాం. ఆ తర్వాత మనకి ఇష్టమైన మతాన్ని ఎంచుకొని ఆ మత విశ్వాసంతో ముందుకు వెళ్తాం. కులం నుంచి మనం ఒక మతాన్ని ఎంచుకున్నా మన కులం మారదు, మారడానికి అవకాశం లేదు. కుల ప్రాతిపదిక పైన సామాజిక వెనుకబాటుతనం పైన ఇస్తున్న రిజర్వేషన్లను కొనసాగించవలసిన అవసరం ఉన్నది. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుల విద్వేషాలను రెచ్చగొడుతూ, మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నది. పేద వర్గాల పైన పరోక్షంగా దాడి చేస్తున్నది, దళితుల పైన దాడి చేస్తున్నది, మైనారిటీల పైన దాడి చేస్తున్నది, వాళ్ళ మత విశ్వాసాల పైన దాడి చేస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన మార్గంలోనే అందరం పయనించవలసిన అవసరం ఉంది. అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని కులాలను సమభావంతో చూస్తూ, అందరం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. రాజ్యాంగానికి సవరణలు చేయాలని, రాజ్యాంగానికి తూట్లు పొడవాలని, రిజర్వేషన్లను ఎత్తివేయాలనే కుట్ర జరుగుతున్న ఈ పరిస్థితిలో మనందరం కూడా సమిష్టిగా ఆ కుట్రలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి చిన్న చిన్న భేదాలను, అభిప్రాయాలను పక్కన పెట్టి దళిత జాతి సంక్షేమం కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నాకు ఒక అవకాశం వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యేగా. నేను ఈరోజు 26 కోట్ల రూపాయలతోని రెవెన్యూ డివిజన్ కేంద్రంలో కార్యాలయాల సముదాయాన్ని ఒకటి కడుతున్నాం. బహుశా అది ఇంకొక 6 నెలలకో 9 నెలలకో పూర్తయ్యే అవకాశం ఉన్నది. నేను ఈరోజు ప్రకటిస్తున్నాను, మన గణపురం నియోజకవర్గ కేంద్రంలో, మన రెవెన్యూ డివిజన్ కేంద్రంలో నిర్మాణం అవుతున్న కార్యాలయాల సముదాయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయము అని నేను పేరు పెట్టదలుచుకున్నాను. ఆ మేరకు ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు తీసుకువచ్చి అంబేద్కర్ పేరు 1978 నుంచి దాదాపుగా ఒక 48 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గంగా ఉంది. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమా. కాబట్టి ఆ సచివాలయానికి చిరస్థాయిగా మరొక 100 సంవత్సరాలు అంబేద్కర్ ఆ భవనంలోకి ఎంటర్ అవుతూనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం చదువుకొని ముందుకు పోయే విధంగా ఆ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టి ఆయనకు నివాళులు అర్పించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.